సో ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం చూశారు కదా. బట్ ఓటింగ్ టైంలోని పొలిటికల్ క్రిటిక్ అనేది ఒక 10,000 శాంపిల్ సైజ్ అయితే తీసుకున్నారు. ఈ శాంపిల్ సైజ్ ప్రకారం చూసుకుంటే టీడీపీ అలయన్స్ 39% ఓటింగ్ పడగా వైఎస్ఆర్సీపీకి 58% అనమాట. ఈ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఈసారి ఎక్కువగా కనిపించింది ఏంటంటే స్త్రీలు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎక్కువ కనిపించారు అనమాట. అయితే వీళ్ళు కొన్ని పాయింట్స్ కూడా రైజ్ చేశారు. బట్ ఈ పాయింట్స్ కానీ కరెక్ట్ అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం వచ్చిన ఓట్ల కన్నా కూడా సీట్లు, ఓట్ షేర్ కన్నా ఈసారి ఎక్కువ వచ్చింది అనేది చెప్పవచ్చు. కారణం ఏంటంటే టీడీపీ, జనసేన మధ్య వచ్చేసరికి హ్యూజ్ ఓట్ ఫాల్ అవుట్ అయిందనమాట. తర్వాత ఎక్కడైతే ఈ జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకొని వెళ్ళారు కదా, ఈ జనసేన ఓటు ఏదైతే ఉందో టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు 50% మాత్రమే ట్రాన్స్ఫర్ అయిందంట. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే కాపు కమ్యూనిటీ టీడీపీ ఎక్కడైతే కంటెస్ట్ చేస్తుందో అక్కడ కాపు కమ్యూనిటీ ఓట్లు అయితే టీడీపీకి వెయ్యలేదు. తర్వాత ట్రెడిషనల్ ఓటు టీడీపీకి వచ్చేసరికి బీసీ ఓట్లు అనమాట. బట్ ఈ బీసీ ఓట్లు మొత్తం ఈసారి వైఎస్ఆర్సీపీకి వేసారు. తర్వాత ఉమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ ఓటర్స్ ఎక్కువగా వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసారు అనేది ఈ పొలిటికల్ క్రిటిక్ సర్వే రిపోర్ట్ సారాంశం అనమాట. బట్ దీని ప్రకారం చూస్తే ఈసారి వచ్చేసరికి ఎక్కువ సీట్లు మళ్ళీ వైఎస్ఆర్సీపీఏ కైవసం చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనేది ఈ కంప్లీట్ ఈ రిపోర్ట్ యొక్క సారాంశం అనమాట.